ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 60వ భాగము. అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. 26వ తారీఖు 1వ నెల 1970వ సంవత్సరం రివైజ్ కోర్సు మురళిలో బాబా స్మృతి యాత్ర యొక్క సంపూర్ణ స్థితి గురించి వివరించారు. మీరు మిమ్మల్ని అతిథిగా భావించినప్పుడే అతీత స్థితి వస్తుంది. నేను పరంధామ నివాసిని, ఈశ్వరీయ కర్తవ్యం చేయడానికి నిమిత్తమాత్రంగా వచ్చాను అని భావించాలి. నేను ఆత్మ, నా తండ్రి శివపరమాత్ముడు అనే సంకల్పం చేసినప్పుడు మీరు బాబాకు కనెక్ట్ అవుతారు. ఒక మొబైల్ ఫోను ఛార్జర్కు కనెక్ట్ చేసినప్పుడు స్విచ్ ఆన్ చేయకపోతే మొబైల్ ఛార్జ్ కాదు కదా. అలాగే నేను ఆత్మను అనే సంకల్పం చేసినప్పుడే స్విచ్ ఆన్ అవుతుంది. మీ ఆత్మకు బాబా నుంచి శక్తి వస్తుంది. గమనించండి అంటున్నారు బాబా. మీరు తండ్రిగా, టీచర్గానే కాకుండా బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును అనే సంబంధాన్ని కూడా జోడించి బాబా మీకు ఇచ్చిన వరదానాలను మీరు మాస్టర్ సద్గురువులై వరదానాలు అందరికీ ఇస్తూ పోవాలి. కల్పమంతా మీకు తోడుగా ఉండేది బాబానే కాబట్టి బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని అని సంకల్పం చేసి ఆ సంబంధాన్ని అన్ని విధాలుగా మీరు మెయింటైన్ చేయాలి అంటున్నారు బాబా. మీరు పరంధామ నివాసి అనే విషయము ఎప్పుడూ మరచిపోకూడదు. ఈశ్వరీయ సేవ కోసం ఈ భూమి మీదకి అతిథిలా వచ్చాము అనే విషయాన్ని సదా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే బ్రాహ్మణ పాత్రను పోషించాలి. ఇప్పుడే అవ్యక్త ఫరిష్తా పాత్రను కూడా పోషించాలి. మీరు శరీరంలో ఉంటూ కూడా అతీత స్థితిలో ఉండాలి. దేహం మరియు ఆత్మ రెండూ వేరు అనే అనుభవం అవ్వాలి. దీనినే స్మృతి యొక్క సంపూర్ణ స్థితి అంటారు. అర్థమవుతుందా అంటున్నారు బాబా. ఆత్మిక పిల్లలు అని బాబా జ్ఞానం చెప్తున్నారు అంటే జ్ఞానం మీ ఆత్మకు చెప్తున్నారు, అంతేకాని దేహానికి కాదు. కుటుంబ సభ్యులు, బంధువులు, ఆస్తులు, ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు మీరు శరీరం వదిలేసినప్పుడు అవి మీకు గుర్తుకు వస్తాయా? వాటి గురించి మీరు ఆలోచిస్తారా? మీరు శరీరం వదిలేశారు కాబట్టి వాటి నుండి అతీతం అయిపోయారు కదా. అలాగే మీరు మరజీవ జన్మ తీసుకున్నప్పుడే అన్నిటి నుండి అతీతం అయిపోవాలి కదా. మీరు ఇంకా మరజీవ జన్మ తీసుకోలేదా అని అడుగుతున్నారు బాబా. బాబా మీకు సేవా అవకాశం ఇచ్చినప్పుడు మా కుటుంబ సభ్యులు వద్దు అంటున్నారు, ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది అవుతున్నది అని రకరకాల కారణాలు చెప్తున్నారు. మరజీవ జన్మ తీసుకున్న వారికి ఇలాంటి విషయాలు అడ్డు రావు కదా అంటున్నారు బాబా. మీరు ఎక్కడ నివసించే వారిగా భావిస్తున్నారు? మేము పరంధామ నివాసి ఆత్మలం. ఈ వ్యక్త దేశంలో ఈశ్వరీయ కర్తవ్యం చేయడానికి నిమిత్తమాత్రంగా వచ్చాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నారా లేదా మర్చిపోతున్నారా? నేను ఈ భూమి మీదకి అతిథిలా వచ్చాను, నేను పరంధామ నివాసిని అనే విషయాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి అని చెప్తున్నారు బాబా. బాబా, మేము సదా ఈశ్వరీయ సేవ చేసి మా యొక్క శ్రేష్ఠ భాగ్యాన్ని రచించుకుంటాము. మీరు ఎప్పుడు ఏ సమయానికి ఏ సేవ ఇచ్చినా ఎవరిడీ బాబా అని పిల్లలు మాట ఇచ్చారు. సేవా అవకాశం ఇవ్వగానే మాకు చాలా సమస్యలు ఉన్నాయి, మేము రాలేకపోతున్నాం బాబా అంటున్నారు. మాట తప్పేవారిని, అబద్ధాలు ఆడేవారిని సత్యయుగం ఎలా తీసుకుపోమ్మంటారో మీరే చెప్పండి. సత్యయుగంలో ఎవరూ మాట తప్పరు, అబద్ధాలు చెప్పరు కదా. అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం నష్టోమోహ స్మృతి స్వరూప భవ. ఓం నమ శివాయ.